నువ్వు ఆగవయ్యా బాబు. ఈ టైంలో నేను వెళ్తే ప్లేట్లు గిన్నెలే. అదే ఇంకెవరైనా వెళ్తేనా రోకలి బండలు రుబ్బురోలు పడతాయి. కంగారు పడకండి, అది నా పెళ్ళాం హంస. హింస పెట్టడంలో తాలిబాన్లకి ఏమాత్రం తగ్గదు. కానీ ఏం భయపడనక్కర్లేదు. దాన్ని కూల్ చేయడంలో నేను హిమాలయాల లెక్క. అయినా ఈరోజు కొంచెం ఆలస్యంగా వచ్చాను కదమ్మా, అందుకే కోపంగా ఉంది. అది కూడా మీ ఆయన వల్లేనమ్మా. ఆ రంగు డబ్బాలని సర్దుకొని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో, మా వల్ల మీకెందుకండి అనవసరంగా ఇబ్బందులు? మేము వెళ్తామండి. ఆగండమ్మా, మా హంసని ఎలా చల్లబరచాలో నాకు బాగా తెలుసు. చల్లబడితే దానంత మంచిది ఎవ్వరూ ఉండరు. ఇదిగో హంస, రాత్రికి నీ కోపమంతా చూపిద్దువు గాని మనకు తోడుగా ఉండటానికి ఒక గువ్వ గోరింక వచ్చారు. నువ్వు మంచిగా బయటకు వస్తే మనతో ఉంటారు, లేకపోతే తుర్రునే ఎగిరిపోతారు. మరి నీ ఇష్టం. తాగేసి వచ్చినావా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. గువ్వ గోరింకేట్రా గండ సచ్చినోడా? పొగుడుతుంది పొగుడుతుంది. అమ్మయ్యా, హంస చెయ్యి కిందికి దించిందంటే చల్లబడినట్టే. ఇదిగో హంస, వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. అందుకే పెళ్లి చేసుకుని వచ్చేసారు. అవునా, మంచి పని చేశారు. మీ పేర్లేంటి? ఆగండి ఆగండి, ఎవరి పేరు వాళ్ళు చెప్పకూడదు. మొగుడు పేరు పెళ్ళం, పెళ్ళం పేరు మొగుడు చెప్పాలి. టైలర్. టైలరా? అదేం పేరు? అంతకుముందు టైలరింగ్ చేసేది, అందుకని టైలర్ అని పిలుచుకుంటున్నాను. అయితే మా హంస కుకింగ్ చేసుకుంటుంది, నేను ముద్దుగా కుక్కలని పిలుచుకుంటానే హంస. నిన్ను అసలు పేరేంటో చెప్పు. ధరణి 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 ధరణి. నువ్వు చెప్పు, మీ ఆయన పేరేంటి? ఆదిత్య గారు. ధరణి, ఆదిత్య పేర్లు చాలా బాగున్నాయి. పాపం ఎక్కడా ఉండటానికి చోట్లేదంట హంస. ఏదో జాలిపడి మన పక్కనున్న గదిలో ఉంటారు కదా అని తీసుకొస్తే నువ్వేదో మంచి వేడిగా ఉన్నావు, నిన్ను చూసి భయపడి వెళ్ళిపోతా అంటున్నారు చూడు. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? నువ్వేమో మంచోడివి, నీది జాలిగుండే, నేనేమో గయ్యాళ్ళని రాక్షసినా? మీరేం భయపడక్కర్లేదమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకుని బయటకొచ్చి ఎన్ని పాటలు పడతారో నాకు తెలుసు. ఇదిగో ఈ మగాడు కూడా నన్ను అలాగే లాక్కొస్తే నేను పడ్డాను నా పాటలు. మీరా బాధపడక్కర్లేదు. అదిగో పక్క గది ఖాళీగా ఉంది, మీకిష్టం వచ్చిన నాళ్ళు అక్కడ ఉండొచ్చు. హాల్, బెడ్, అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయిగా. ఏసీ, పెద్ద బాల్కనీ, ఊగటానికి ఓ పెద్ద ఉయ్యాల అన్నీ ఉన్నాయి.
తినడానికి తిండి లేదంటే మీసాలకి సంపెంగ నూనె కావాలన్నానంట. నీలాంటోడే. ఉన్నది ఒకటే గది, హాలు, బెడ్రూమ్, వంటగది అన్నీ అదే. హంస, వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు, నేను స్నానం చేసి వస్తాను. ఈ గిన్నెలు తీసుకెళ్లి లోపల పెట్టు. పెట్టక చేస్తానా? పదండమ్మా, గది చూపిస్తాను. అరే అమ్మా ధర్మం చేయండి. అమ్మా ధర్మం చేయాలి. అమ్మా ధర్మం చేయాలి. ధర్మం చేయాలి. అమ్మా తల్లి చేతలే ఆకలి చేతలే. ధర్మం చేతల్లి. ఇంకా ఎంత కావాలంటే అంత డబ్బిస్తాను. నాకు సాయం చేస్తారా? బిచ్చమెత్తుకొని బతికేటోళ్ళం మేం మీకేం సాయం చేయగలం తల్లి. మీరు తలుచుకుంటే చేయగలరు. మా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలీదు. పోలీసులకి, పేపర్ వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. మీరన్ని ఏరియాలో తిరుగుతుంటారు కదా, ప్రతి ఇంటికెళ్ళి బిచ్చం అడుగుతుంటారు కదా. మా అబ్బాయి ఎక్కడ కనిపించినా ఫోటో వెనుకున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు గనక మా అబ్బాయి ఎక్కడున్నాడో చెప్తే మీకెంత డబ్బు కావాలంటే అంతిస్తాను. మీ అందరికీ ఇల్లు కట్టిస్తాను. జీవితంలో మళ్ళీ మీరిలా అడుక్కునే పరిస్థితికి రాకుండా చూస్తాను. వెతికి పెడతారా? ఇల్లు కూడా కట్టిస్తున్నారంటే ఎందుకు ఎతికి పెట్టవమ్మా? ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటావమ్మా. మీ అబ్బాయిని ఎతికి పెట్టే పూచి మాది. మీరు వెళ్ళండమ్మా. ఎల్లుండమ్మా. రండి. ఇదే మీరుండే గది. పొద్దుపోకముందే ఇలా సర్దుకోండి. ఆ అలాగే అక్క. ఇంకా అట్లా చూస్తూ నిలబడ్డా? నువ్వు పోయి నీ పెళ్ళానికి సాయం చెయ్యి. అయ్యో, ఆయనకేం తెలీదక్క. ఏమీ తెలియకుండానే పుస్తకట్టి తీసుకొచ్చాడా? ఈ మగాళ్ళకి తెలీదు అని అన్ని మనమే చేసుకున్నామనుకో, తెలిసినా కూడా చేయకుండా నెత్తినెక్కి కూర్చుంటారు. గదే అంట్లు కూడా తోమించినావనుకో, మన చెప్పు చేతల్లో ఉంటారు. సరే, మీరు సర్దుకోండి, నేను పోయి వంట చేసొస్తాను. నిజంగా ఏమీ తెలియనోళ్ళ ఎంత అమాయకంగా చూస్తున్నాడో చూడు. టైలర్, ఈ హంస నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది.
ఏమండి నేను సర్దుతాను గానీ మీరు కాసేపు బయటికి వెళ్ళండి. ఆ, నువ్వు ఒకదాని ఎందుకు సర్దరు? నేను కూడా సర్తాను. అరే ఏం చేస్తున్నారు? మీరు ఒక పక్కన కూర్చుంటారా? నేను హెల్ప్ చేస్తుంటే వద్దంటావేంటి అలర్? అబ్బా మహానుభావా, మీరు చేసిన సాయం చాలు. చీకటి పడేలోగా నేను ఫుల్ సర్దుకోవాలి. దయచేసి మీరు కాసేపు కుదురుగా కూర్చుంటారా? ముందు మీరు బయటకు వెళ్ళండి. మీ help నాకు అవసరం లేదు. మీరు బయటకు వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళండి. ఇక్కడ క్లీన్ అయ్యేంత వరకు లోపలికి రాకండి. గోదారి, గోదారి, అప్పుడే పడుకున్నావేంటి? అన్నం పెట్టవా? ఏంటి అలక? కానీ నువ్వెంతసేపు పస్తులతో పడుకుంటావో, నన్నెంతసేపు పస్తుల్లో ఉంచుతావో నేను చూస్తానే. పస్తులుండాల్సిన కర్మ నాకేంటి? పొద్దున అన్నం ఉంటే శుభ్రంగా తిన్నాను. ఎవరికి ఆకలిస్తే వాళ్ళు వండుకొని తింటమే. ఏంటి భయపెడుతున్నావా? నువ్వు అన్నం పెట్టకపోతే నా కూతురు లేదా నాకు పెట్టడానికి? శ్రావణి, అమ్మ శ్రావణి, అమ్మ శ్రావణి, శ్రావణి. ఏంటి నాన్న? మీ అమ్మ అలకపాని పెక్కిందమ్మా. మనం వండుకోలేము తినలేమని భయపెడుతోంది అది. ఇలాంటి తాటాక చప్పుళ్ళకి మనం భయపడమని దానికి తెలీదు. అమ్మా నువ్వు వెళ్ళి 10 నిమిషాల్లో వంట చేయమ్మా, నేను చెప్తాను. పుస్తకం చేతిలో పట్టుకుని ఫోజు కొడుతూ అటు ఇటు తిరగడం కాదు వంట చేయడం అంటే. అమ్మా శ్రావణి, ఈ రోజు నుంచి మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదమ్మా. మన వంట మనమే చేసుకుందాం, మన తిండి మనమే తిందాం.
అమ్మా ఆ మాత్రం పౌరుషం లేని వాళ్ళం కాదు మనం. అబ్బా మీరుండండి నాన్న, నేను అమ్మతో మాట్లాడతా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటిదమ్మా? ఆకలేస్తుంది, అన్నం పెట్టలే. పౌరుషం ఏం తక్కువ లేదంట కదా, దాంతోనే వంట చేసుకొని తినండి. అమ్మా నీకేమైనా తిక్కా? ముందు లేమ్మా చెప్తాను, లే. ఏ ఎవరికి తిక్క? నీకు తిక్క, మీ నాన్నకి తిక్క. లేకపోతే నా కూతురు చచ్చిపోయిందని నెత్తి మీద నీళ్లు పోసుకుంటానంటాడా? ముందు కడుపునింత గంజి పడుతుందో లేదో చూసుకోమను. ఏంటి ఏంటి నీ బెదిరింపులు? నువ్వు పెట్టకపోతే మా కడుపు నిండదా? మేము వండుకోలేమా? అమ్మా దీని బతుకులు అడతావేంటి? నువ్వు రామ్మా, మనం వండుకుందాం. ఏంటి వండేది? వీళ్ళ గొడవ నా చావుకొచ్చేలా ఉంది. పిలుస్తున్నాడుగా, వెళ్ళు. నీకు చాతనైన పంచభక్ష్య పరమాణాలు వండి వడ్డించు, వెళ్ళు. అమ్మా నీ ఓవర్ యాక్షన్ చాలు. అయినా నువ్వు దాని పేరు ప్రస్తావించావనే కదా నాన్న కోపం వచ్చి అలా చేశారు. అయినా నాన్నకి ఇష్టం లేనప్పుడు దాని ప్రస్తావన ఎందుకు తెస్తావు? కామ్గా ఉండొచ్చు కదా. నేనుండనే, అది నా కూతురే. నిన్నెలా కన్నానో దాన్ని అలాగే కన్నాను. దాన్ని తలుచుకోకుండా ఎలా ఉంటాను? దాన్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఎందుకు ఊరుకుంటాను? నా కూతురికి విలువివ్వని వాళ్ళకి నేను విలువివ్వాల్సిన అవసరం లేదు. వండుకుంటారో, పచ్చివే తింటారో, పస్తులే ఉంటారో, ఏమన్నా చేసుకోండి. అమ్మా ఏమైందమ్మా ఈరోజు నీకు? అమ్మా మీ అమ్మకి మామూలుగానే కొంచెం పైచి ఉందమ్మా. ఈ రోజు అది కొంచెం ఎక్కువైంది. అయినా దాని గురించి ఆలోచిస్తావేంటమ్మా? మనం వండుకోలేమా ఏంటి? అమ్మా నువ్వు రామ్మా, నేను చెప్తాను. నువ్వు రామ్మా, నేను చెప్తాను. రామ్మా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు టైలర్. పెద్ద ఇల్లు, విశాలమైన హాలు, పెద్ద బెడ్రూము. చిన్నప్పటి నుంచి పెద్ద ఇంట్లో ఉండటం అలవాటైపోయి ఇప్పుడు ఈ చిన్న గదిలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది కదూ? అదేం లేదు టైలర్. ఈ గదిలో మీ కళ్ళు దేనికోసం వెతుకుతున్నాయో నాకు తెలుసు. ఒకసారి మనసుతో చూడండి, అన్నీ కనిపిస్తాయి. అదిగో ఆ మూలన కిచెన్, అన్నం తినేటప్పుడు ఇదే డైనింగ్ హాల్, పడుకునేటప్పుడు ఇదే బెడ్రూమ్, ఇక రోజంతా ఇదే లివింగ్ రూమ్. ఇప్పుడు కనిపిస్తున్నాయా అన్నీ? పెద్ద పెద్ద దోమలైతే కనిపిస్తున్నాయి టైలర్. ఇందాకటి నుంచి తెగ కొడుతున్నాయి. మస్కిటో కాయలు లాంటివేమీ లేవా? ఎందుకు లేవు? ఇప్పుడే తీసుకొస్తాను. ఇదేంటి టైలర్? నిప్పుల కుంపట్లో వేపాకేస్తే దోమలన్నీ పారిపోతాయి. ఇదే మీరు అడిగిన మస్కిటో కాయిల్. ఇదిగోండి.
టైలర్ నేను కూడా వేస్తాను. వేయండి. ఇక్కడ అన్ని దోమలున్నాయి. హే అవును టైలర్, దోమలన్నీ పారిపోతున్నాయి. అందుకే వేపాకు.